హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగున్నారని బాగుండి నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అయితే సండే రోజు తీసిందండి. ఇంకా సండే అని కొంచెం లేటుగా లేచి ఇంకా బయట అయితే ఊడుస్తున్నాను. మా చెట్టుకు జాంకాయలు ఉన్నాయి అంతే. మొత్తం పండ్లల్లో పురుగులే ఉన్నాయి. అసలు పురుగులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇంకా ఈరోజు కొంచెం కచ్చిగా ఉండి అది కాయగా ఉంది కదా అని వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ డే వరకు పండాయి మొత్తం పురుగులు పడుతున్నాయి. రోజు ఒక 5-6 పండ్లు అయితే రాలిపడుతున్నాయి. ఇంకా లేచి బయట అయితే ఊడుస్తున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే లేచి ఇంట్లో అయితే ఆడుకుంటున్నారు. అసలు ఇంకా మధ్యాహ్నం సాయంత్రం టైంలో గాలి బాగా రావడం వల్ల బయట నుంచి దుమ్ము చెత్త మొత్తం గేట్స్ అందులో కింది నుంచి మొత్తం లోపలికే కొట్టుకొస్తుంది. అంతా ఊడ్చినా కానీ ఊడవనట్టే అవుతుంది మొత్తం. ఇంకా జామాకులు జామ పండ్లు మొత్తం రాలిపడడం వల్ల ఎంత ఊడ్చినా ఊడవనట్టే అవుతుంది. గాలి కూడా బాగా వస్తుంది. ఇంక ఇవాళ అయితే సండే అని మా పాపకు లేచినాక ఏం చేయాలో అర్థం కాక మైదాకు గోర్ల పెంట దొరికితే మొత్తం వాళ్ళ అయ్యకైతే రుద్దిడిచిపెట్టింది. అదే వేరే వాళ్ళు నేనే రుద్దితే అసలు దగ్గర కూడా రానియకపోదీసి ఇంకా మా పాప రుద్దింది కాబట్టి రుద్దించుకుంటుండు. ఇంకా నిన్న నైట్ అయితే కూరగాయలు తీసుకొచ్చిండు మా ఆయన. ఇంకా మేమైతే ఏం పోలే వర్షం వస్తుందని. అదేందో నేను మా ఆయన పిల్లలు పోతే అవే కూరగాయలు వేస్తాం. మా ఆయన ఒక్కడు పోయినా అవే కూరగాయలు తెస్తాడు. కాకపోతే అందరం పోతేనేమో 1:30 పడుతుంది కూరగాయలకు పోయి వచ్చేసరికి. మా ఆయన ఒక్కడు పోతే అర్ధగంటలో ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా మనం బయటికి వెళ్ళేదో ఎప్పుడో ఒకసారి కదా. కూరగాయల మార్కెట్ మొత్తం 2 రౌండ్లు తిరిగేదాకా ఇంటికి రావాలని మనసు ఒప్పదు. అందుకే 2 రౌండ్లు వేసి వచ్చిన తర్వాతనే ఇంక ఇంటికి వస్తాం. అట్లా లేట్ అవుతుంది. ఇక మా ఆయనకేమో ఒక చేతిలో సంచి ఒక చేతిలో మా పొట్టోడన్న మా పొట్టామనన్న ఉంటుంది. ఇక నేను ఒకరిని పట్టుకుంటా. అందుకే నేను తిరుగుదామంట. మా ఆయన ఏమో వద్దంటాడు పిల్లలు సతాయిస్తారని. ఇంకా నిన్న వాన వస్తుందని ఆ వంకతోని మీరు ఏమో ఇంటికానే ఉండరు నేను పోయి తీసుకొస్తా అని చెప్పి పోయిండు. తొందరగా వచ్చిండు. ఇంకా కూరగాయలు చదిరిన తర్వాత బ్యాగులు మొత్తం ఇంటి నిండి వేసి పాడేసారు మా పిల్లలు. ఇంకా మొత్తం చదిరి ఇల్లు అయితే ఊడ్చేసిన. కానీ నిన్న మొన్న కొంచెం వాన మొగులు ఉండి చినుకులు పడ్డట్టు ఉన్నది కదా. ఈరోజు కొంచెం ఎండలాగా వెళ్తుందని బట్టలు మొత్తం మిషన్లో వేసి ఆరేసిన. ఇంకా ఈ వంకాయలు ఈ మామిడికాయ పాలు అయితే మా అన్న ఊరు నుంచి వస్తున్నాని మాకు పంపించిందంట. ఇంకా మా ఆయన అయితే గేట్ కాడికైతే పోయి తీసుకొచ్చిండు. ఇంకా వచ్చేటప్పుడు అట్లనే చికెన్ కూడా తీసుకొచ్చిండు సండే అని. ఇవాళ చికెన్ ఎప్పుడు వండేటట్టు కాకుండా కొంచెం వెరైటీగా వండినాము. బాగానే ఉంది. ఉల్లిగడ్డ టమాటా ముక్కలుగా కట్ చేయకుండా ఇక పేస్ట్ వేసినాము. ఇట్లా వేస్తే గ్రేవీ అయితే చిక్కగా వస్తుంది అంట. ఇంకా ఇవాళ సండే కదా అని నైట్ అయితే గిన్నెలు కడగలేదు. గిన్నెలు కూడా అట్లనే ఉన్నాయి. నైట్ ఏమో ఇంకా తొందర లేచి పని తొందర చేసుకుందాం అనిపించింది. ఇంకా పొద్దున్నేమో రోజు లేస్తూనే ఉంటాం కదా, ఇలా సండేనే కదా కొద్దిసేపు వండుకుందామని ఇంకా లేవలేదు. ఇంకా గిన్నెలు అట్లనే ఉన్నాయి. ఇంకా మా ఆయన పనికి పోతాడంటే ఇంకా అందుకనే ఫస్ట్ అయితే వంట చేస్తున్నా. చికెన్ అందరు వండినట్టే వండిన, కాకపోతే ఇక ఉల్లిగడ్డ టమాటా అయితే పేస్ట్ చేసేసిన. ఇంక ఇవి చేసినాక చపాతీ కూడా చేసిన. మా ఆయనకు ఆకలి అవుతుందంట. నేను చేసి ఇస్తుంటే మా ఆయన అయితే కాల్చుతుండు చపాతీలు. ఇంకా అయిపోయినాక అన్నం వండేసి గిన్నెలన్నీ అయితే కడిగేసిన. ఇంక ఇదైతే మధ్యాహ్నం 2 అట్లా అవుతుంది టైము. వాన చినుకులు అయితే చిన్నగా స్టార్ట్ అయినాయని ఇంకా బట్టలు పొద్దున ఆరేసిన బట్టలన్నీ తీస్తున్నా. కొన్ని ఆరినాయి కొన్ని ఆరలేదు. ఇంకా ఆరనివి అయితే ఇంట్లో ఆరేద్దామని తీస్తున్నా. ఇక్కడ మా చిన్నోడైతే అంతసేపు బయట కింద ఆడుకుంటున్నాడు. ఇంకా నేను బట్టలు తీద్దామని బయటకు వచ్చేసరికి బట్టలన్నీ తీస్తుండు. పాపం వానికి చేతిలో పడతలేవు. ఒకటి కాకుంటే ఒకటి కింద పడిపోతున్నాయి. ఇంకా నేను బట్టలు తీసుకొని ఇంట్లోకి వచ్చినాక అవన్నీ తీసుకొని వచ్చిండు ఎట్నో అట్లా తిప్పలు పడి. ఇంకా ఏం తెచ్చినావు నానంటే బట్టలు అని చెప్తుండే. వానికి ఇంకా గట్టిగా వస్తలేవు కానీ అన్నీ తెచ్చి ఇంకా నాకైతే ఇస్తుండు. పిల్లలు ఎంతైనా ఇంత ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తారు. ఇంకా పెద్దగా అయితే అస్సలే వినరు. మా పాప కూడా వీడంతున్నప్పుడు మంచిగా పని చేసేది చెప్తే. ఇప్పుడైతే అప్పుడు చెప్పకపోయినా చేసేది, ఇప్పుడు చెప్తే కూడా చేయదు. అసలు మంచిగా చెప్తే ఆమెకు నచ్చితే మాత్రమే చేస్తుంది. ఇంక ఇక్కడైతే సాయంత్రం పిల్లలకి స్నానాలు చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మొత్తం తవ్వినాం కదండి. ఇంకా అదైతే
ఇంకా ఇంట్లో కొన్ని ధనియాలు ఉంటే మొన్న అయితే పోసిన. పాప్కార్న్ కూడా కొనుక్కొచ్చిన పాప్కార్న్ ఉంటే అందులో వేసిన. 4-5 చెట్లు అయితే మొలిచినాయి. మరి ఏమి కాస్తాయేమో చూడాలి. ఇంక ఇప్పుడైతే మెంతులు ఉంటే కొన్ని చల్లిన తర్వాత ఇంక మా చిన్నోనికైతే పొద్దున్న నుంచి పడుకోలేదు. మళ్ళీ నిద్రపోతాడేమో అని అన్నం అయితే తినబెడుతున్నా. నేను తినబెడితే వాడు తినడంట. వానికే ఇస్తే తింటాడంట. మా పాపకు తినిపిస్తారా అంటే వద్దన్నది. ఇప్పుడేమో మళ్ళీ కావాలంటే మా ఆయన అయితే పెట్టుకొచ్చిండు అన్నము. ఇంకా పిల్లలకైతే తిన్న తర్వాత పాపకైతే హోంవర్క్ రాపిస్తున్నా. ఇంటికాడైతే బాగానే రాస్తుంది మరి. ఇంకా స్కూల్లో రాస్తలేదంట. టీచర్ ఫోన్ చేసింది. ఇవన్నీ ఆమెనే రాసింది ఇప్పుడు. ఒకవేళ నేను ఇంటికాడ చేయి పట్టుకొని రాపిస్తాన్నా, వద్దమ్మా మా టీచర్ నన్నే రాసుకోమన్నదని చెప్తుంది. మరి స్కూల్లో ఎందుకు రాస్తలేదో అర్థమవుతలేదు. ఇంకా నైట్ అయితే వంట ఏం చేయలేదు. పొద్దుటిదే చపాతీలు, అన్నము, కూర అయితే ఉన్నాయి. ఇంకా మొన్న అయితే ధనియాలు పోసిన అని చెప్పిన కదండి, అవైతే మంచిగా మొలకలు వచ్చినాయి. కానీ మా పిల్లలు ఏమి ఉంచుతారో ఏమో వాటిని. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.